మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర సమితి నాయకులందరం కూడా ఇక్కడ కూర్చొని మన కరీంనగర్ జిల్లా ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా కొంత సమాచారం ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనతోని ఈ సమావేశం, పత్రికా విలేకరుల సమావేశం పెట్టుకున్నాం. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3వ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. మొన్న డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరి 64 శాసనసభ స్థానాలు గెలిపించి వాళ్ళకి మరి పరిపాలన అప్పచెప్పని చెప్పి ప్రజల నిర్ణయం జరిగింది. ప్రజాస్వామ్యం లోపల ప్రజల నిర్ణయం అంతిమం. ప్రజలు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రవర్తించాలి. తెలంగాణ ఉద్యమం పేరిట ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి 2001లో మరి ఈ గులాబీ జెండాని ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించడం. అంత క్రితమే దాదాపు 3 సంవత్సరాల నుండి, అంటే దాదాపు 96 నుండే తెలంగాణ వ్యాప్తంగా మేధావి వర్గం తెలంగాణలో ఎందుకు ఈ గోస, ఆనాడు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. ఎందుకు రైతాంగంలో నిరాశ, నిస్పృహ, తెలంగాణతో పాటు యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులతో పాటు రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు. ఏ రోజు పేపర్ చూసినా, ఏ రోజు పత్రికల్లో, టీవీలో చూస్తే ఎక్కడో దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు. యువకులు ఆశ నిరాశలో కొట్టుమిట్టాడుతూ నిరాశ నిస్పృహకు గురై తీవ్రవాదం వైపు కూడా ఆకర్షితులు కాబడ్డారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం ఆలోచించి నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని పారదోలాలంటే తప్పనిసరిగా ఒక ప్రత్యేక రాష్ట్రం అయితేనే తెలంగాణ బాగుపడుతుందనే ఒక ఆలోచనతోని ఉన్న సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వాన వివిధ రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి చాలామంది రాజకీయ నాయకులు ఒక దగ్గరికి వచ్చి ఈ పార్టీని మేమందరం కూడా ఆవిష్కరించినాం. ఆ సందర్భంలో ప్రజలకి చాలా విషయాలు చెబుతూ ప్రజలకి చైతన్యపరుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, నాటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఈ తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ మరి ఒక రాజకీయ కోణంలో, ఒక రాజకీయ ఉద్యమ నేపథ్యంలోనే ఈ పార్టీని నడపాలని చెప్పి 1969లో జరిగినట్టు ఆంధ్ర గో బ్యాక్ అని యువకుల్ని, విద్యార్థుల్ని రోడ్లపైకి తీసుకొచ్చి ఈరోజు అలాంటి ఉద్యమాలు నడిపితే పోలీసులు అణిచివేస్తారు, కాల్చి చంపుతారు. ఎందుకంటే అప్పటి వరకే నక్సలైట్ల ఉద్యమం లోపల చాలామందిని, యువకుల్ని ఆ పేరిట, ఉద్యమం పేరిట కాల్చి చంపినటువంటి ఆనాటి ప్రభుత్వ దమనకాండ పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంతో మనం ఆ విధమైనటువంటి పోరాటాలు చేస్తే మనం నష్టపోతామని చెప్పి ఆలోచించి ఒక పార్లమెంటరీ డెమోక్రసీ లోపల, ఎన్నికల ప్రక్రియ లోపల తెలంగాణను తీసుకొద్దామని చెప్పి ఆలోచన చేసి ఒక కొత్త ఆలోచనతోని ఈ పార్టీని పెట్టినాం. చాలామందికి తెలియదు. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొని ఈ పార్టీని పైకి తీసుకురావాలని చెప్పినాం. అదేవిధంగా పైకి తీసుకొచ్చినాం. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. అదొకంత చరిత్ర. ఎన్నికలు గెలిచినాము, ఎన్నికలు ఓడిపోయినాము. 2001లో బ్రహ్మాండంగా అన్ని జిల్లా పరిషత్ గెలుస్తామనుకున్నాం, గెలవలేదు. తర్వాత 2004లో
మరి గెలిచి ఢిల్లీ పోతే సోనియమ్మ తెలంగాణ ఇస్తామని చెప్పింది. మరి వివిధ కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేసింది. కాదు పోదు పొమ్మంటే రాజీనామాలు చేసి మేమందరం కూడా బయటకు వచ్చినాం. మళ్ళీ పార్టీని నిర్మించినాం. 2009 లోపల ఎన్నికల లోపల ఓటమి పాలైనాం. మళ్ళీ రాజీనామాల పరంపర చేసుకొని మళ్ళీ 2014 వరకు తెలంగాణ చైతన్యపరిచి జేఏసీ మూమెంట్లు నడిపి విద్యార్థుల్ని, యువకుల్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా ముందు తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వాన గులాబీ జెండది. ఎట్టకేలకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలు మీ చేతులు ఉండాలి. ఈ తెలంగాణ అనేటువంటి బిడ్డ పుట్టింది, ఇది మీ చేతుల్లో ఉండాలని చెప్పి ప్రజలు దీవెనతోని మరి 2014లో కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజు తెలంగాణ పరిస్థితి ఏంది, నేటి తెలంగాణ ఏంది అనేటువంటి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకందరికి కూడా వాట్సాప్ లోపల మీకు ఆ నివేదిక పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ విషయాలే. ఎన్ని కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని అన్నీ కూడా మరి మేమందరం కూడా మీకు ఒక 51 పేజీల ఒక నివేదిక అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చాం. తెలంగాణ ఆస్తులేంది, తెలంగాణ ఏ విధంగా ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఎన్ని రంగాల్లోపట అభివృద్ధి జరిగిన విషయాల్ని ఇలా మేమన్నీ కూడా క్రోడీకరించి ఈ నివేదికలన్నీ కూడా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నిన్నటిదాకా పరిపాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు మారినాయి, కానీ అధికార యంత్రాంగం అందు కూడా అదే. నివేదికలన్నీ కూడా ప్రభుత్వ నివేదికలు. రాజ్యాధికారం మారుతుంది, ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మాట్లాడతారు, శాసనసభ్యులు మాట్లాడతారు, కానీ ఈ నివేదికలన్నీ కూడా ప్రభుత్వ నివేదికలు మేము ఇచ్చేది. ఇది మా సొంత ప్రయత్నం లేదు. దీంట్లో అన్ని విషయాలు కూడా ప్రభుత్వ రికార్డులో ఉన్నటువంటి విషయాలనే మేము ముందు చెప్పినాం. ఎన్ని జిల్లాలుండే, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తాం, ఎన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఉండే, ఎన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఏర్పాటు చేస్తాం, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలుండే, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయినటువంటి సంఖ్య ఎవరు కాదనలేరే. 161,000 మందిని రిక్రూట్మెంట్ చేసామని చెప్పినాం. మరి జీతాలు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వాలి కదా, చెప్పాలి కదా, వీళ్ళకి ఇస్తలేము ఇంతమంది లేరు అని చెప్పాలి కదా. 2014 నుండి 2023 వరకు మేము రిక్రూట్మెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ రిక్రూట్మెంట్ అని లెక్కలు చెప్తున్నాం కదా. వాళ్ళకైతే జీతాలు ఇవ్వాలి కదా. ప్రభుత్వం మారినంత మాత్రాన, పార్టీలు అధికార మార్పిడి జరిగినంత మాత్రాన ఉద్యోగస్తులు అయితే వాళ్ళే కదా. ఇలా ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నమాట నిజమే కదా. దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో బట్ట యువకులు, యువతులు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రతి విలేజ్ సెక్రటరీ అయితే గ్రామాల్లో ఉన్నారు కదా. ప్రతి హాస్పిటల్లో నర్సులు అయితే ఉన్నారు కదా, డాక్టర్లు అయితే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి, ఎవరు కాదనలేరు. అవే కాదు, ఇలా 7,778 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణ ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 7,778 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు ఉంటే ఇలా 18,000 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకా 7,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు ఇప్పుడు నిర్మాణం అవుతున్నాయి. దామెరచెర్ల 4,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం. అప్పులు చేసిండ్రు అంటున్నారు. ఈ నిర్మాణ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కట్టాం కదా, కాదంటావా నువ్వు? అవి ఎంత గాల్లో ఊడిపడ్డాయా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు? నువ్వు ఉన్నప్పుడు 7,000 మీ కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పినప్పుడు 7,778 మెగావాట్లు. ఇవాళ 18,000 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకొక 7,000 మెగావాట్లు ఒక సంవత్సరం లోపల ఉత్పత్తి కాబోతున్నాయి. ఇవి ఉత్తగా ఊడిపడతాయా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరము గోదావరి నది పైన, కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు. అయితే మేము చెప్పినాం, మీరు నిర్మిస్తున్నటువంటి అన్నిటినీ కంప్లీట్ చేస్తాం మేము.
అసలు వాటికే ఎక్కువ పైసలు మీరు సగంలో కట్టి వదిలిపెట్టినరు. మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం రాకముందు గోదావరి నదిపైన ఒకే ఒక ప్రాజెక్ట్ ఉన్నది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. మీరు నిర్మాణం మొదలుపెట్టినరు శ్రీపాద ప్రాజెక్టు, అది కంప్లీట్ చేసిన మేము. ఇంకా 4-5 బ్యారేజీలు కట్టాం గోదావరి నదిపైన. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్మగూడెం 5 కొత్తగా కట్టినాం గోదావరి నదిపైన. కాదంటవా? ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు 1.8 టీఎంసీ ఉంటే దాన్ని 8 టీఎంసీల కింద మార్చినాం. మల్లన్న సాగర్ 3-4 ఉంటే దాన్ని 50 టీఎంసీలకు మార్చినాం. ప్రతి రిజర్వాయరు మీరు దోషడంతా మీరు మొదలు పెడితే మీరు తాంబాలం అంతా చేసినాం దాన్ని, ఒక్కొక్క రిజర్వాయర్ని. గిన్నె నీళ్ళు ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము గిన్నె నీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినాం. అవన్నీ కన్స్ట్రక్షన్ కాలేదా? అప్పులు 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 అంటున్నారండి. ఇలా ప్రజల ఆస్తులు ఇవన్నీ ఇలా కేసీఆర్ గారు సొంతంగా కోసం కట్టుకున్నాడా? కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కేసీఆర్ గారి ఇంటి కోసం ఇలా దామెర్చర్లలో కరెంటు ఉత్పత్తి కేంద్రం కట్టిండా? ఇలా మనుగురులో కట్టింది కేసీఆర్ ఇంట్లో 4 లైట్ల కోసం పెట్టుకున్నాడు ఆయన. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇలా ఇంత ఆస్తులు ఉన్నాయి. ఎవరి ఆస్తులు అవి? ప్రజల ఆస్తులు అవి. ప్రజల కోసం నిర్మించినటువంటి ఆస్తులు అవి. 1 కాదు 2 కాదు. ఇలా 5 మెడికల్ కాలేజీలు తెలంగాణ ఏర్పడ్డప్పుడు దాంట్లో 2 పాతే ఉస్మానియా గాంధీ స్వాతంత్రం రాకముందు కట్టినాయి. ఈ 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ పరిపాలిస్తే తెలంగాణలో 65 ఏళ్లలో కట్టినాయి 3 మెడికల్ కాలేజీలు. అది కూడా ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్. ప్రైవేట్ వాళ్ళు కడితే 76లో గవర్నమెంట్ తీసుకున్నది. సొంతంగా 60-70 ఏళ్ళ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు. 2 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆదిలాబాద్లా, నిజామాబాద్లా. ఉస్మానియా మెడికల్ కాలేజు స్వాతంత్రం రాకముందే. గాంధీ మెడికల్ కాలేజు బ్రిటిష్ వాడు కట్టిండు, మన గాంధీ పేరు మార్చుకున్నాం. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టిండ్రు. 76లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కట్టిన 2, ఒకటి ఆదిలాబాద్లా, ఒకటి నిజామాబాద్లా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన 33 జిల్లాలో కడుతున్నామండి. ఇది ప్రజల ఆస్తి. అప్పా ఆస్తి ప్రజల ఆలోచించండి. ఇవి అప్పులా? ఇలా ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ కడితే ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి మంత్రులు, ఎంపీలు వచ్చి మా సెక్రటరియట్ కూడా బాగున్నదని చెప్పిండ్రు. ఇవాళ ఒక మంత్రి గారు కొండ సురేఖ గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. వరంగల్ నడిబొడ్డున సెంట్రల్ జైలు ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి జాగా. నేను హనుమకొండ ఎంపీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి దరఖాస్తు పెట్టినా, ఇది తీసి ఊరు బయట కట్టండి, ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి, ఒక కార్డియాక్ సెంటర్ పెట్టండి అని చెప్పి ఇస్తే పాపం రాజశేఖర రెడ్డి గారు దాన్ని సంతకం పెట్టిండు. కానీ పోలీస్ అధికారులు ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు లోపల, ఇది ఊరు బయట కడితే డేంజర్ అని చెప్తే అది పక్కకు పడ్డది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలుసు ఆ విషయం. ఆ రోజు నేను మాట్లాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ జైలు తీసి ఊరు బయట కట్టి ఇవాళ 24 అంతస్తుల హాస్పిటల్ బంగ్లా కట్టిండ్రు. ఇవాళ కడితే కొండ సురేఖ గారు ఇవాళ అక్కడ ఎమ్మెల్యే గెలిచిన ఆమె ఏమంటుంది, జైలు ఇక్కడ ఉండాలట, దొంగలకు డెకాటీలకు జైలు సిటీలో ఉండాలట, పేషెంట్లకు ఊరు బయట ఉండాలట హాస్పిటల్. ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఎవడైనా ప్రజలకు అందుబాటులో హాస్పిటల్ ఉండాలంటారు. హాస్పిటల్ అంటే బయట కట్టాలట, దొంగలు డెకాట్లు ఉండేటువంటి జైలు సిటీ సెంటర్లు ఉండాలట. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. మాకు వాళ్ళకి తేడా గిది. ఇలా రోడ్లు ఒక్కొక్కటి చూపేవా, 24,245 కిలోమీటర్లు. ఇలా 32,717 కిలోమీటర్లు R&B రోడ్లు ఇవి. ఇంకా జాతీయ రహదారులు అవన్నీ కూడా
నేను మీరు గింత పెద్ద మరి చదువు అంటారా, మీకు ఇచ్చే సరిపోతుంది? చెప్పండి, మీరే చెప్పండి. 51 పేజీలు లేదు. మీరు మిత్రులారా మీకు అందరికి పంపించిన, అందరికి వచ్చిన కొంత దయచేసి మీకు అందరికీ నేను తొందరగా ముగిస్తేనే మీరు మంచిగా ఇంటికి కాడ పోయి 51 పేజీలు చదివి బ్రహ్మాండంగా వివరంగా ఇలా మీరు న్యూస్ రిపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మా మీద అబాండాలు వేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. చివరికి చెప్తున్నా, ఏం అబాండం అంటే అప్పులు చేసిండ్రు కాబట్టి మేము ఇవ్వలేము పథకాలు అంటున్నారు. ఇంకా మాకు వాళ్ళకు తేడా చెప్తా. 2000 ఆసరా పెన్షన్ని మేము 5000 చేస్తామని చెప్పినాం, 5 ఏళ్ళలో చేస్తామని చెప్పినాం. ప్రతి సంవత్సరం 500 పెంచుతామని చెప్పినాం. వాళ్ళు ఒకటేసారి 2000 పెంచుతామన్నారు. తప్పు నీదా నాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఎట్లా ఆదాయం పెరిగితే అట్లా పెంచుతామని చెప్పినాం మేము. ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుకుంటా పోతుంది. ఎంత ఆదాయం పెరుగుతుందో గంత పెన్షన్లు పెంచుకుంటా పోతామని చెప్పినాం మేము. మాకు పరిపాలన రాదా? నీకు పరిపాలన రాదా? నువ్వు 2000 4000 అన్నావు. 100 రోజుల తర్వాత తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. 4000 ఇస్తావా బిడ్డ, ఇవ్వవా? 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా ఉన్నావు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నావు. ప్రతి క్వింటాల్ 500 రూపాయలు ఇస్తా అన్నావు బోనస్. ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారో చెప్పాలి అసలు సంగతి. ఈ గెలిచలేదు సచ్చలేదు మనం ఇవన్నీ చెప్తామని చెప్పారు ప్రజలు. బిడ్డకి ఇవన్నీ వరాలు కూర్చున్నావు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆడోళ్ళది తులం బంగారం. తులం బంగారం అంటే చాలా విలువ. ఇన్ని ఇస్తా అంటే తులం బంగారం ఇస్తా అంటే వద్దంటావా? ఓటని వేసారు మా ఆడబిడ్డలు. ఇవన్నీ అడుగుతాం డెఫినెట్గా. అడిగారా? ఎందుకు అడిగారు? బ్రహ్మాండంగా అడుగుతారు. జిల్లా కలెక్టర్ల ఆఫీసులే 1649 అండి. 1649.62 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్లకు 25 కట్టినాం. ఇప్పటికే ప్రారంభమైన కాదంటవా ఇవి? అవుపడతలేదు. భూపాలపల్లిలో కలెక్టర్ ఆఫీస్ అవుపడతలేదు. ఇలా సిద్దిపేట మన కరీంనగర్ హైదరాబాద్ పోతే సిద్దిపేటలో అవుపడతలేదు, జగిత్యాల అవుపడతలేదు, కరీంనగర్లో ఇప్పుడు కడతలేం మన ఈ హోటల్ పక్కకే, సిరిసిల్ల కట్టలేదు. అవి ప్రజల ఆస్తులు కావా? అప్పులు అవుపడుతున్నాయి, ప్రజల ఆస్తులు ఎందుకు చెప్పవు నువ్వు? మున్సిపాలిటీస్లో బట్ట బాగా పనులు చేయొచ్చు. వాటి కోసము ఇలా 128 మున్సిపాలిటీలు చేసినాం. 52 మున్సిపాలిటీలు ఉంటే ఇలా 128 చేసినాం. 6 కార్పొరేషన్లు ఉంటే ఇలా 13 కార్పొరేషన్లు చేసినాం. తర్వాత కొత్త రోడ్ల గురించి ఇప్పుడే చెప్పిన నేను మీకు. గురుకుల పాఠశాలలు మీరు ఉన్నప్పుడు ఎన్ని ఉండేనండి? 2014 వరకు 293 గురుకుల పాఠశాలలు ఉంటే ఇవాళ వాటిని 1022 పెంచినామండి. ఖర్చు కాదా? 300 స్కూళ్ళు, 293 అంటే 300 స్కూళ్ళు అనుకోర్రి. ఇవాళ 1000 పైన స్కూల్ పెట్టినాము. ఎన్నిసార్లు? 3 అంతలు పెంచినాం. మరి ఖర్చు 3 అంతలు పెరగలేదా? ఇవాళ ఈ గురుకుల పాఠశాల చేయబట్టి పల్లెటూరులో పట్ట పిల్లలు మాకు సీటు కావాలి చెప్పి తల్లిదండ్రులు ఎంబడబడుతున్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ ఎస్సీ తల్లిదండ్రులు, బీసీ పిల్లల తల్లిదండ్రులు, ఎస్టీ పిల్లల తల్లిదండ్రులు అయ్యో నేను పేదరికంలో ఉన్నా ఇంకా ఇలాంటి స్కూళ్ళని నేను వేసుకోక తప్పడం లేదని చెప్పి బాధతో పిల్లల్ని ఆడ జాయిన్ చేసింది. ఇవాళ నాకు సీటు కావాలని పోతున్నారు. ఎందుకు? ఇవాళ అక్కడ పెట్టేటువంటి ఖర్చు 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క పిల్లగాని పైన. 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క పిల్లని పైన. పిల్లలు వేసవి సెలవులో కానీ మేము బల్లెనే వండుకుంటాం, బల్లెనే చదువుకుంటామని చెప్పేంత వరకు తీసుకొచ్చాం. ఇలా మన ఊరు మనబడి బ్రహ్మాండంగా కేజీ టు పీజీ స్కూళ్ళు, తర్వాత ఇంకా చాలా విషయాలన్నీ కూడా మీకు చాలా సవివరంగా. హరితహారం ఎట్లుండేయండి ఊర్లు పల్లెటూర్లు? ఇదివరకు పల్లెటూరులో పోతే ఒక రకమైన వాసన వచ్చేది. పెండ, తర్వాత మురుగునీళ్ళు, ఇంటి చుట్టూ పల్లెటూరులో వాసన వచ్చేది. ఇవాళ ఏ ఊర్లో ఎంటర్ అయినా
గన్నేరు చెట్లు, బ్రహ్మాండమైన పూల చెట్లు, ఇలా హరితహారం కింద చెట్లు, తర్వాత ప్రతి పల్లెటూరులో ఒకటి నర్సరీ, ఇలా ప్రతి ఇంట్లో చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, వైకుంఠ ధామాలు. చచ్చిపోతే ఎవరి పొలంలో వాడు, పొలం లేనివాడైతే గట్ల మీద, కాలువల మీద, చెరువు కట్ట మీద కాల్చుకునేది. ఇలా ధనవంతుడైనా పేదవాడైనా ఒక గౌరవప్రదంగా ఇలా మరి వాటిని కట్టడం జరిగింది. గుళ్ళు గోపురాల గురించి బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు. ఇలా ప్రభుత్వ డబ్బులతో 1200 కోట్లతో ఇలా యాదగిరి గుట్ట యాదాద్రి ప్రాజెక్ట్ కట్టాం. మిగతా ఆలయాలకు 2800 కోట్లు ఖర్చు పెట్టాం. ఏం ఫిజులు ఖర్చు పెట్టామండి? చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది ఒక్కొక్క సమస్య పైన. ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్తున్నారు కదండి. 6 గ్యారంటీలు కాదు, ఒక్కొక్క గ్యారంటీలో కూడా 3, 4, 5 ఉన్నాయి. ఇవాళ ఏం లక్ష్మి, మహాలక్ష్మిలో బస్సు ఫ్రీ బస్సు ఎక్కువ అని చెప్పి అయిపోయింది అంటాడు. ఎట్లయిపోతే దానికి ఇంకా 2 ఉన్నాయి. ఏది 2500 ప్రతి మహిళకి ఇచ్చేది, 500 రూపాయలు సిలిండరు. నువ్వు 6 ఇంటూ 3, 4 ఉన్నాయి, దాదాపు 21 పథకాలు రావాలి. 21 నువ్వు 2 అమలు పరిచినవు. నువ్వు 6 ఇట్లా 2 అంటమేంది? మీ మంత్రులందరూ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరూ మేము 6 ఇట్లా 2 అమలు పరిచినాము, 6 ఇట్లా 2 అమలు పరిచినాము, 6 ఇట్లా 2 ఎక్కడ చేసినావు? మహాలక్ష్మిలే 1 చెప్పిన, ఇంకా దాంట్లో 2 ఉన్నాయి. ఒక పథకం కూడా చేయలేదు ఇంతవరకు. మొత్తం టోటల్ చూస్తే 21, 22 ఉన్నాయి. నువ్వు చేసే 2 మహాలక్ష్మిలో పావలావంతం చేసినావు గంటలు. ఇంకా మిగతా అస్సలు ఉన్నాయి, పైసలు పెట్టేవి ఉన్నాయి. ఇలా హాస్పిటల్ బెడ్స్ అండి, తెలంగాణ వచ్చినప్పుడు 17,000 ఉంటే ఇవాళ 34,000 హాస్పిటల్ బెడ్స్ విత్ ఆక్సిజన్ బెడ్స్ పెట్టినాం. 1,400 ఉంటే ఇవాళ 34,000 ఆక్సిజన్ బెడ్స్ అండి. కాంగ్రెస్ వాడు పరిపాలించి మాకు అప్పచెప్పినప్పుడు మొత్తం తెలంగాణలో 1,400 బెడ్స్ మాత్రమే ఉండేది, ఆక్సిజన్ పైప్ లైన్తో ఉన్నాయి. ఇలా 34,000 చేసినాం. తెలంగాణ ప్రజలారా వినండి, ఇవన్నీ మేము ఒత్తుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అబద్ధాలు ఆడితే ఓట్లేస్తారు, ఊహాజనితమైనటువంటి వాటికి పెడితే ఓట్లేస్తారు. నేను తప్పు పడతలేను, మీ తప్పును పడతలేను. ఇలా 1,400 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే ఇలా 34,000 ఆక్సిజన్ బెడ్స్ చేసినాం. ఎందుకు చేసిండమ్మా? ఆక్సిజన్ బెడ్ల కోసం కోవిడ్లా కొట్టుకొని చచ్చిండ్రు, ఆక్సిజన్ లేక చచ్చిపోయినరు. కేసీఆర్ గారు మానవత్వ దృక్పథం కాబట్టి ప్రతి హాస్పిటల్లో ఇలా 34,000 హాస్పిటల్ ఆక్సిజన్ బెడ్స్ పెట్టాం. దామోదర్ రాజనరసింహరావు గారు, మీరు ఆరోగ్య శాఖ మంత్రి కదా, రేపు పోయి చూసిరండి. అవునా కాదా చెప్పాలి మీరు శాసనసభలో. రేపు మీరు కూడా మంత్రిగా అప్పుడు పనిచేసారు, అప్పుడే నుండే ఇప్పుడే నుండే చింతశుద్ధి ఉంటే ఒక గీ లెక్కలు చెప్పండి రేపు శాసనసభలో. బ్లడ్ బ్యాంకులు 28 ఉంటే ఇలా 56. ఐసీయూ కేంద్రాలండి, ఇంకో మిత్రులారా వినండి, ఇది 5 ఉండే ఐసీయూ. ఆదిలాబాద్లో తల వలిగితే గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ వరకు అంబులెన్స్ కుయ్ 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 అనుకుంటూ ఉరికేది. ఇవాళ 80 పెట్టినామండి ఐసీయూ హాల్. ఆసిఫాబాద్లో పెట్టినాం, మంచిర్యాలలో పెట్టినాం, పెద్దపల్లిలో పెట్టినాం. ఎక్కడ చూస్తే అక్కడ ఐసీయూ బెడ్స్ ఇవ్వాలి. ఇది కాదా? ఇది అప్ప 5 ఐసీయూ హాస్పిటల్ ఉండే తెలంగాణ వచ్చినప్పుడు ఇలా 80 ఐసీయూ యూనిట్లు పెట్టాం తెలంగాణ వ్యాప్తంగా. ఒక మోటార్ సైకిల్ మీదకి పడి తలకాయ వరిగితే హైదరాబాద్ దానికి పోవాల్సి వచ్చు. భద్రాచలంలో తలకాయ వరిగితే హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చు. ఇవాళ ఐసీయూ బెడ్లు పెట్టిన 80 హాస్పిటల్స్ చూపట. డయాలసిస్ కేంద్రాలు, కిడ్నీ షుగర్ వచ్చి కిడ్నీ వచ్చేసి డయాలసిస్ సెంటర్ తెలంగాణలో 3 ఉండే, ఇవాళ 82 అయినాయి. బస్తీ దవాఖాన్లు మీ ప్రభుత్వంలో 0, ఇలా 500 అయిన బస్తీ దవాఖాన్లు. ఇలా హైదరాబాద్ చుట్టూ అల్వాల్లో
ఒక ట్రిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒకటి ఎర్రగడ్డ దగ్గర 1000 పడకల ఆసుపత్రి, గడ్డి అన్నారంలో 1000 పడకల ఆసుపత్రి, గచ్చిబౌలిలో 1260 ఒక హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో ఇంకా 2000 పడకలు పెట్టినాం. 1571 కోట్లు నిమ్స్ హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం ఇవాళ. ఇది అప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చే జనరేషన్కి ఎట్లుండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 2000 పడకలు, 15 ఎకరాల లోపల 24 అంతస్తుల బంగ్లా కడితే అది బయట కట్టనుండే అని చెప్పింది ఇవాళ సూర్యకమ్మ గారు. దాని నిర్మాణ వ్యయం 3779 కోట్లు. ఇలా నాకు నవ్వాలన్నా ఏడవాలనిపించింది. దవాఖానా ఊరు బయట ఉండాలన్నట, జైలు సెంటర్లు దొంగలకు డెకాయిటీ గార్డులకు మంచి బ్రహ్మాండంగా సిటీ సెంటర్లు ఉండాలన్నట, హాస్పిటల్ పేదవాళ్ళ హాస్పిటల్ ఊరు బయట ఉండాలట. అది ఆమె ఎక్కడ మాట్లాడింది? అసెంబ్లీలో మాట్లాడింది. నేనేమి ఆరోపణ చేస్తలేను, నేను ఆమెను తప్పుపడతలేను, అనవసరమైన తప్పు దొరకబట్టలేదు. నేను వారే మాట్లాడారు అసెంబ్లీలో. ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉండే, ఇలా దాదాపు 4000. ఏది ఇంకా కొత్త ఇంకా ఓపెన్ కాలేదు. ఈ లెక్క పోయిన సంవత్సరం. పోలీస్ కమాండు, నీళ్లు, అనుమతులు తెచ్చి కట్టినాం, అన్నీ కూడా ఉత్త కట్టలేదు. ఇలా భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగినాయండి. ఇదారుగా బోర్లు ఎత్తే 500 ఫీట్లు 600 ఫీట్లు ఉండేది. ఇలా నీళ్లు పైకి వచ్చినాయి. కారణము మిషన్ కాకతీయ. దానికోసం డబ్బులు తీసుకొచ్చినాం తప్ప, ఇలా చెరువులు కుంటలని మరమ్మతు చేసినాం తప్ప, కాళేశ్వరమును పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో కాలువలతో నీళ్ళు ఎత్తించిన మాట్లాడుతాను వీళ్ళు. అసలు సంగతి వీళ్ళకి తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో వచ్చిన నీళ్లను కాల్వలల్లా వాగులల్లా వేసి చెరువులు కుంటలన్నీ నింపుతాను. ఎందుకంటే వాటి కింద ఆయకట్టు ఉంటుంది. తెలంగాణ సూయి తెలంగాణ కళ్ళతో చూడాలి. తెలంగాణ సమస్య అవి అవుతాయి. కాలువలు బిల్వలు తవ్వేసరికి 2-3 ఏళ్ళు పడతాయి. అప్పటిదాకా ఆగుతామా? ఇలా కాకతీయ కెనాల్ పోతా అంటే మన శంకరపట్నం దాటిలో బాగుంటుంది, దాంట్లో నల్ల ఇప్పుతాను పోతానే. వాగులో పడితే చెరువులు కుంటలు నిండుతాయి. ఇంకా ఎలక తుర్తి దగ్గర వదిలిపెడతాను, దాంట్లో పోతా అంటే పోయి 100 చెరువులు నిండుతాయి. ఒక గది తెలుగులోని పని. ఇలా కాలువలు తవ్వలేదు, నీళ్ళు ఇయ్యలేదు, ఎట్లిచ్చినో ఇలా మాట్లాడతాను వాళ్ళు మంత్రులు. మీరంతా మంత్రులంతా కూడా పేపర్లు అధికారులు ఏదో అంత గది మాట్లాడతారు. మేము ప్రజల గుండెల్లో ప్రజల సమస్యలు ఏందని చూసుకొని పని చేస్తున్నాం. మేము మీకు మాకు తేడా గది. కరెంటు చెప్పిన 7780 అంటే 19644 ఆల్రెడీ స్టార్ట్ అయింది. సౌరశక్తి 74 మెగావాట్లు ఉంటాయి. ఇలా 5741. గరిష్ట విద్యుత్ డిమాండు 5661 విద్యుత్ డిమాండ్ ఉండే 2014లో. ఇలా 15500 అంటే 3 అంతలు పెరిగింది డిమాండ్. ఇలా కరెంటు ఇవ్వడం వల్ల ఏమైంది తెలుసా అండి? హైదరాబాదులో పారిశ్రామిక వాడలో అంటే రామగుండం, గోదావరిఖని, తర్వాత కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం కాబట్టి 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. 3 షిఫ్ట్లు నడుస్తుంటే నిరుద్యోగ యువకులు ఎవరైతే స్కిల్ పైన ఐటీఐ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఖాళీగా లేడు. ఎందుకంటే ఏ పరిశ్రమ అయినా 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు దొరికినాయి. ఇలా వేరే రాష్ట్రాల దగ్గర వచ్చి పని చేస్తున్నారు. సబ్స్టేషన్లు, 400 kV సబ్స్టేషన్లు 2014లో 6 ఉండేనండి. ఇవాళ 27. 22 kV సబ్స్టేషన్లు 51 ఉంటే 103. 132 kV సబ్స్టేషన్లు 196 ఉంటే ఇవాళ 252. మొత్తం ఈహెచ్టీ సబ్స్టేషన్లు 233 ఉంటే ఇవాళ 500. మొత్తం ఈహెచ్టీ లైన్లు పొడవు
అప్పుడు 16,000 ఉంటే ఇప్పుడు 28,356. ట్రాన్స్ఫార్మర్లు సామర్థ్యం ఆడ 14,000 ఉంటే ఇవాళ 40,000. ఏంది ట్రాన్స్ఫార్మర్లు? ఈ లెక్కలన్నీ ఉన్నాయి, వచ్చిన లెక్కలు. అంటే బంద్ చేయమంట ఇప్పుడు. ఈ విద్యుత్ సంస్థల అప్పులు లెక్కలు అంత మంచిగా ఇచ్చినాం. రేపొద్దున మా జగదీష్ రెడ్డి గారు అనుకుంటా మాట్లాడతారు. గొల్ల కురుమలోకి వాళ్ళ గొర్రెలు అప్పుడెన్నుండే ఇప్పుడెన్నుండే. రైతు రాజుకు చేసే కేసీఆర్ ప్రభుత్వం. రైతు బంధు, ఈ రైతు బీమా గురించి కూడా మంచిదండి. నేను రేవంత్ రెడ్డి గారు మనం ఇచ్చినటువంటి రైతు బీమా చచ్చిపోయిన లెక్క చూసి వీళ్ళందరూ రైతుల ఆత్మహత్యలు అంటున్నాడండి. విన్నారా మీరు? మీరు కూడా అట్లే రాసిరు కొన్ని పత్రికలు. మనం రైతు బీమా ఎవరికి ఇస్తున్నామంటే రైతు ఏ కారణంతో చచ్చినా, మోటార్ సైకిల్ కింద పడి చచ్చినా, ట్రాక్టర్ కింద పడి చచ్చినా, రోగం వచ్చి చచ్చినా, క్యాన్సర్ వచ్చి చచ్చినా, ఎట్లా చచ్చినా కూడా మనం 5 లక్షలు ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు 1,00,000 చిల్లర మంది చచ్చిపోయారు, రైతు ఆత్మహత్యలో ఉన్నాడు. దట్ ఈస్ మిస్టర్ రేవంత్ రెడ్డి. బదనాం చేయడానికి. ఇలా వ్యవసాయం 51% పెరిగింది. ఏది విస్తీర్ణ, సాగు విస్తీర్ణ ఆ రోజు 49,000 ఎకరాలు, 49,63,068 ఎకరాలు ఉంటాయి. అలా 97,97,780. పత్తి 42 ఉంటే 46 అయింది. కందులు 6 లక్షలు ఉంటే 7 లక్షలు అయింది. ఇవంతా కూడా ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ. వరి ఎన్ని టన్నులు? 99,33,471 మెట్రిక్ టన్నులు అండి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. ఇప్పుడు 2,48,65,662 టన్నులు. ఇది మనకు అందరికి అవపడతలేదా? మన రోడ్ల మీద పోతే ఏమవపడతాయి? వడ్లే వడ్లు, వడ్లే వడ్లు. ఏ డామర్ రోడ్డు చూసినా కుప్పలు కుప్పల వడ్లు. దొంగ భయం లేదు, ఇవన్నీ భయం లేదు. పత్తి 42,65,000 బేళ్ళు అయితే ఇప్పుడు 63 లక్షలు, 20 లక్షలు పెరిగినాయి. కందులు 1,39,585 మెట్రిక్ టన్నులు అయితే ఇవాళ 4,69,000 టన్నులు. కారణం ఏంటంటే పప్పు ధాన్యాలు మనము విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం, అది మంచిది కాదు అని చెప్పి మనం అనుకొని తెలంగాణలో చాలా వాటి మీద మనం పెంచినాం. తెలంగాణలో మంచి నీటి సౌకర్యం మిషన్ భగీరథ మీకు తెలుసు. మిషన్ కాకతీయ చెరువులు కుంటలు ఎన్ని తయారు చేసామో మీకు తెలుసు. దాదాపు మనము తీసిన పూడిక ఎన్ని టన్నులు, ఎన్ని చెరువులు? 27,627 చెరువులు మరమ్మతు చేసినాం. ఏది మొదటి దశ, రెండో దశ అన్ని తీస్తే దాదాపు 40,000 చిల్లర దాటింది. చేపలు రొయ్యల పెంపకం లెక్క మన సెక్రటరేట్ కోట్లు కోట్లు అమ్మ నోటికి ఏది వస్తాయి కదే కోట్లు. అది 617 కోట్ల నిర్మాణం. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, 1,000 ఎకరాలు, లక్షల ఎకరాలు భూసేకరణ చేసినాడు సెక్రటరేట్ కోసం. మనం ఉన్నది పాత ఊలబెట్టాం, కొత్తగా కట్టాం. 617 కోట్లతో నిర్మాణం చేస్తాం. 7 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణ, 28 ఎకరాల నిర్మాణం, 7 అంతస్తుల భవనం, మంత్రులు అధికారులకు ఒకే చేట కార్యాలయాలు. ఇది మనం కట్టింది సెక్రటరేట్. మొత్తం పరిపాలన మొత్తం ఒక దగ్గర పట్టుకొచ్చినాం. ఇలా ప్రపంచం మొత్తం కూడా ఇలా సంతోషపడుతుంది. వాళ్ళ అదృష్టం మేము కట్టాం, వాళ్ళ వేసి వచ్చింది అట్లా.
అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహానికి మరి 11 ఎకరాల కట్టాం, 146 కోట్ల రూపాయలతో కట్టినాం. ఇది ప్రైడ్, తెలంగాణ ప్రైడ్. ఎందుకు తెలుసా అండి? మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత చాలా గొప్పగా రచించిండు రాజ్యాంగాన్ని. తెలంగాణ ప్రజలకు ఇలా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు చేయబట్టే. ఆర్టికల్ 3 లోపట సమైక్య రాష్ట్రం ఇప్పుడు కూడా ఒప్పుకోదు. ఎవరైతే నేను వెనుకబడ్డాను, నాకు రాష్ట్రం కావాలని కోరుకునేవాడిని ఎప్పుడు కూడా ఇయ్యరు, మీరు ఆ రాష్ట్రం తీర్మానం చేయాలంటే అని చెప్పి చాలా పట్టుబట్టి ఆ పదాన్ని తొలగించి రాజ్యాంగ సభలో పార్లమెంటే చేయాలి, ఆ రాష్ట్రానికి సంబంధం ఉండకూడదని చెప్పినందుకు ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్మానం చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి చేసినా అండి? కిరణ్ కుమార్ రెడ్డి కాదు, మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుందరా? ఆయన వెనుక కూర్చుందరు, కూర్చోలేదా? ఇది వచ్చినా కాబట్టి అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్ల వచ్చింది కాబట్టి అలా అంబేద్కర్ గారికి దేశంలో ఎక్కడ ఎవడు కట్టలేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు తెరెనుకుండి నడిపినటువంటి మన్మోహన్ సింగ్ గారి వారికి ఇంతమంది ప్రధానమంత్రులు, బీజేపీ ప్రధానమంత్రులు ఎక్కడైనా కట్టినరా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం? కేసీఆర్ గారు కట్టిండ్రు. కారణము ఈ రాజ్యాంగ స్ఫూర్తినిచ్చిండు. ఈ పేద వర్గాలు, బడుగు బలిగిన పేద వర్గాలకి హక్కులు కల్పించిండు. కులాలే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యకు పరిష్కారం ఆ రోజే ఊహించి రాసిందని చెప్పి ఇలా మనం కట్టినాం. ఆ ఖర్చు అప్ప, దాన్ని నువ్వు ఫుజుల్ ఖర్చు అంటావా? సేల్స్ ట్యాక్స్ రాబడి తగ్గిందా అండి? ఇంత బ్రహ్మాండంగా చేస్తే సేల్స్ ట్యాక్స్ కూడా బ్రహ్మాండంగా. అందుకే నేను మొన్న బంగారు పనులు అప్పచెప్పిన తెలంగాణ అని చెప్పిన, ఉత్తగా లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రము SOTR, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చేటువంటి సంపదనే 84%. వీళ్ళు బీజేపీ పరిపాలించేటువంటి ఉత్తరప్రదేశ్ కేవలం 51%. చాలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పరిపాలిత రాష్ట్రంలో కూడా 30%, 40%, 50%, 60%. మిగతాంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన దగ్గర 84% మన పైసలు. ఇలా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మిగతాది అంటే 6 + 16, 17% తెలంగాణ బడ్జెట్లో వాళ్ళ పైసలు. ఇది కాదంటారా? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. అందుకని చెప్పిన తెలంగాణ రాష్ట్రం పన్నుల్లో ఇలా బ్రహ్మాండంగా 2014లో సేల్స్ ట్యాక్స్ వసూళ్ళు 27,200 కోట్లుంటే ఇవాళ 72,564 కోట్లయింది. 161% పెరిగింది. రిజిస్ట్రేషన్ ఆదాయం 2,832 కోట్లుంటే ఇలా 14,291 కోట్లు, 400% పెరిగింది 10 ఏళ్ళ. GST 5.5 లక్షల కోట్లు 2014లో, 2023 వచ్చేసరికి 13.13 లక్షల కోట్లు. అంటే ఇది జిఎస్టీ కాదు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 3 లక్షలు ఉండే తెలంగాణ వచ్చినప్పుడు జిఎస్డిపి, ఇవాళ 13 లక్షలు పెరిగింది. తెలంగాణ చేసిన ప్రతి రూపాయి అప్పుకు రూపాయల ఆస్తిని కూడా పెట్టింది. ఆ ఆస్తులు, వాటి ఫలితాలు మనకు అక్కర్లేదు. లక్షల కోట్ల ఆస్తులు. సారీ, చాలాసేపు తీసుకున్నా, మీకు అందరు కూడా పంపించిన. మంచి డీటెయిల్స్ చూసుకొని చాలా సవివరంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకి మాకు వారధి మీరే మిత్రులారా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అప్పు అని చెప్పేదాన్ని తప్పు అని చెప్పాలి మనం. థ్యాంక్ యూ.